చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని బెటరయ్య స్వామి కొండపై కొలువున్న శ్రీ బెటరయ్య స్వామి వారిని దర్శించుకోవడానికి తమిళ పెరటాసి మాసం 3వ శనివారం సందర్భంగా కుప్పం ప్రాంత ప్రజలే కాకుండా సరిహద్దు ప్రాంతాలైన తమిళనాడు, కర్ణాటక నుండి ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాప్ సింహ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆలయ ఆవరణలో బెటరయ్య స్వామి కొండ దిగువన టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. టీటీడీ వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కమనీయంగా కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. స్వామివారి కళ్యాణాన్ని చూడడానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం చేశారు. ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, టీటీడీ బోర్డు మెంబర్ శాంతారాం మరియు టీడీపీ ముఖ్య నేతలు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. తలంప్రాల కార్యక్రమం ఆనాడు లక్ష్మీనారాయణ వివాహము దేవదేవుని కళ్యాణాలు జరుగుతూ ఉంటే అష్టదిక్పాలకులు వాళ్ళంతా కూడా సమర్థికంగా ఆ తలంబ్రాల కార్యక్రమంలో పాల్గొంటారు. అటువంటి తలంబ్రాల బ్రహ్మాండ నాయకుడు, అరవింద దళాయదాక్షుడు, కౌస్తుభాలంకారుడు, శ్రీనివాస కళ్యాణం జరిగింది. శ్రీనివాస కళ్యాణము అంగరంగ వైభవంగా జరిగింది. దాదాపు 10,000 మంది కూర్చొని దీన్ని వీక్షించారు. అది చూస్తుంటే ఈరోజు చాలా ఆనందంగా ఉంది. అదే రీతిగానే తెల్లవారి 6 గంటల నుండి కంటిన్యూగా బెటరయ్య స్వామి కొండ మీద క్యూ కంటిన్యూ అవుతూ ఉంది. దాదాపు 30-40 వేల మంది ప్రజలు ఇక్కడ స్వామిని దర్శనం చేసుకున్నారు. కళ్యాణాన్ని కొంతమంది వీక్షించి కొంతమంది వెనుదిరిగారు. అయినా ఈరోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చి స్వామి యొక్క కృపకు పాత్రులై తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రజలందరూ కూడా ఇక్కడ విచ్చేసి స్వామి కృపకు పాత్రులై స్వామి యొక్క దర్శనం చేసుకొని తీర్థప్రసాద వినియోగం తీసుకున్నారు. వారందరికీ సదా శ్రీ బెటరయ్య స్వామి అనుగ్రహము వచ్చిన భక్తాదులకు, లోకానికి, ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం.